ఆరాధన. మా పిన్ని కూతురి పెళ్లిలో మొదటిసారి పూర్ణను చూశాను. తెల్లగా పొడుగ్గా ఉంది, 2 జడలతో ఉంది, లంగా ఓణి మీద ఉంది. ఇంత లేసి కళ్ళతో, అంత లేత మొహంతో ఊరిస్తున్నట్టుగా ఉంది. కుర్రకారంతా ఎవర్రా, ఎవరి అమ్మాయి అని వాకబులో పడింది. వాకబు చేయగా చేయగా ఆఖరికి తెలిసిందేమిటంటే పూర్ణ వంట బ్రాహ్మడి కూతురు. దాంతో కుర్రకారంతా చూపులు మరల్చుకున్నాయి. ఆ రోజుల్లోనే వంట బ్రాహ్మణుల్ని, వారి పిల్లల్ని తక్కువగా చూసేవారు. 10 మందికి వండి పెట్టుకునేవాడితో కబుర్లేమిటని వారిని పలకరించేవారు కూడా కాదు. పూర్ణ వంట బ్రాహ్మడి కూతురే కాదు, తల్లి కూడా లేదు ఆమెకు. దానాదీనా పూర్ణని అగ్రహారంలో పట్టించుకునేవాళ్లే కాదు. అరకొర దొంగచూపులు చూసి చొంగ కార్చుకోవడమే తప్ప తెగించి పూర్ణతో మాట్లాడే మనిషే లేడు. నేను మాట్లాడేవాడిని, తెగించి జోకులు కూడా వేసేవాడిని. నా జోకులకి తెగ నవ్వేది పూర్ణ. పాడమంటే సినిమా పాటలు పాడేది, రాయమంటే లలిత గీతాలు రాసేది, గీయమంటే బొమ్మలు గీసేది. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పారు అంటే నాన్న అంటూ నవ్వేసేది పూర్ణ. వంట చేయడాన్ని తక్కువ చేసి చూస్తారు కానీ వంట చేయడం అంటే పాట రాయడం లాంటిది, బొమ్మ గీయడం లాంటిదంటూ పూర్ణకి వాళ్ళ నాన్న ఎప్పుడో చెప్పాట. పాటకి గమకాలు, బొమ్మకి రంగులు ఉన్నట్టే వంటకి 100 రుచులు ఉంటాయన్నట్ట. చేసిన వంటకి రుచిని ఎలా కల్పించాలన్నదే ధ్యేయం కావాలి. బాగా వంట చేయడం వస్తే బొమ్మలు వేయడం, పాటలు రాయడం వాటంతట అవే వస్తాయన్నట్ట. నేను వంటలు బాగా చేస్తాను, అందుకే నాకు పాటలు పాడటం, రాయటం, బొమ్మలు గీయటం ఇట్టే వచ్చేసాయి అనేది పూర్ణ. డిగ్రీ చదివే రోజుల్లో పూర్ణ టిఫిన్ బాక్స్ను దొంగిలించేవాడిని. రోజుకో స్పెషల్ ఉండేది అందులో. మసాలా వడలు, మిర్చి బజ్జీలు, మిక్స్చరు, కారపూస, మైసూర్ పాక్, రకరకాల చిరుతిళ్ళుండేవి. తినేసి ఖాళీ బాక్స్ ఇస్తూ సారీ చెబితే, నువ్వు సారీ చెప్పడం దీనికి, నీకోసమే తెచ్చాననేది పూర్ణ. పగలబడి నవ్వేది. 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీలో కూడా పూర్ణకి ఫస్ట్ క్లాస్ తప్పనిసరి. బాగా చదివేది ఆమె. నావన్నీ అత్యవసర మార్కులే, ఎలాగోలా గట్టెక్కేవాడిని. ఒకసారి వాళ్ళింటి కానుగ చెట్టు నీళ్ళలో అడిగింది ఇలా, నీకు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కదూ? లేదన్నాను. మరి దేని మీద ఉంది? ఏదైనా వ్యాపారం చేయాలి, లక్షలు కోట్లు ఆర్జించాలి అన్నాను. ఏదైనా కాదు, ఏ వ్యాపారం చేయాలో త్వరగా తెలుసుకో, లేకపోతే మనిద్దరి భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది అన్నది పూర్ణ. మనిద్దరి భవిష్యత్తు, ఆ మాట నాకు అర్థం కాలేదు. తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది. పూర్ణ నన్ను ప్రేమిస్తోంది. అమ్మో అనుకున్నాను, భయపడ్డాను. తాతగారింట ఉండి అగ్రహారంలో చదువుకుంటున్నాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఉచ్చలు లేచిపోతాయి. తాత, మామ తోలు తీస్తారనుకున్నాను. ఆనాటి నుంచి జాగ్రత్త పడ్డాను. పూర్ణని దూరం చేశాను. డిగ్రీ పరీక్షలు రాశానో లేదో అగ్రహారాన్ని వదిలేశాను. ఒక రకంగా పారిపోయి ఇక్కడికి వచ్చేసాను. 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఉద్యోగిని అయ్యాను, పెళ్ళి అయిపోయింది, తండ్రిని కూడా అయ్యాను. ఒక పాప నాకు. మా బావగారి కూతురు పెళ్ళికి విశాఖ వచ్చాను. బావగారు డిప్యూటీ కలెక్టర్, బాగానే సంపాదించారు. కూతురు పెళ్ళి ఘనంగా చేస్తున్నారు. జిల్లాలో పేరెన్నికగన్న పూర్ణ క్యాటరర్స్తో వంట అంటే పూర్ణ గుర్తుకొచ్చింది. ఎక్కడుందో, ఎలా ఉన్నదో అనుకున్నాను. వంటశాల ఘుమఘుమలాడిపోతున్నది. 25 మంది పైబడే ఉన్నారు వంటవాళ్ళు. ఉప్మా, కొబ్బరి చట్నీ చేశారు. అదిరిపోయింది. వడ, సాంబార్, పూరీ కూర కూడా వేడివేడిగా వడ్డించారు. అన్నీ బాగున్నాయి. బ్రేక్ఫాస్ట్కి వంక పెట్టేదే లేదన్నారు పెళ్లివారు. లంచ్ సిద్ధం అవుతున్నది. 1000 మందికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆయుత్తమవుతున్నారు. వేళకి భోజనాలు అవ్వాలి, ఆలస్యం కాకూడదు. క్యాటరర్స్కి చెప్పనక్కర్లేదనుకో, అయినా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అందుకని అప్పుడప్పుడు వారిని హెచ్చరించడం నీ వంతు అన్నారు బావగారు. ఓ బాధ్యతను నాకు అప్పగించారు.
దాంతో కిచెన్లో తచ్చాడడం మొదలెట్టాను. కాసేపటికి తెలియని హడావిడి ప్రారంభమైంది. ఏమైంది అంటే మా మేడం గారు వస్తున్నారన్నారు వంటవాళ్ళు. వేళపట్టున వంటలవ్వాలి, వంటశాల శుభ్రంగా ఉండాలి, కచ్చాగా ఉంటే కోపగిస్తారామె అన్నారు. అబ్బో అనుకున్నాను. అంతలో ఆ మేడం రానే వచ్చారు. చూసి షాక్ అయ్యాను. పూర్ణ మిసమిసలాడిపోతుంది. మెళ్ళో బంగారు గొలుసులు, చేతికి బంగారు గాజులు కళకళలాడిపోతున్నాయి. ఖరీదైన చీరలో ప్రత్యక్షమైంది. వస్తూనే ముందుగా స్థాళీపులాక న్యాయంగా వంటలన్నీ రుచి చూసింది. బాగున్న వాటిని మెచ్చుకున్నది. రుచి తక్కువగా ఉన్న వాటిని ఏం చేస్తే వాటి రుచి ఎక్కువ అవుతుందో చెప్పింది. టైం చూసింది. లంచ్ రెడీ కదా అడిగింది. రెడీ అంటే రెడీ అన్నారు వంటవాళ్ళు. పెళ్లివారికి చెప్పండి మరి అన్నది. అప్పుడు కేకేశారు నన్ను. అంతవరకు పూర్ణ కంటపడక చాటుగా ఉన్న నేను తప్పనిసరి బయటపడ్డాను. నన్ను చూస్తూనే పూర్ణ ముఖం విప్పారుకున్నది. ఆనందించింది. బాగున్నావా అని అడిగింది. బాగున్నట్టుగా తల ఊపాను. మాట్లాడలేదు. ఏం చేస్తున్నావు అడిగింది. చేస్తున్న ఉద్యోగం గురించి మెల్లమెల్లగా చెప్పాను. డిప్యూటీ కలెక్టర్ గారు నీకేమవుతారు? బావగారు అవుతారు. వారి చెల్లెల్నే నేను పెళ్లి చేసుకున్నాను అన్నాను. పిల్లల అడిగింది పూర్ణ. ఓ పాప అన్నాను. తాను ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా పూర్ణ అలా మాట్లాడుతుంటే ధైర్యం వచ్చింది. ఫంక్షన్ హాల్లో ఉన్న నా శ్రీమతిని పిలిచాను. పరిచయం చేశాను పూర్ణకి. అంతలో మమ్మీ అంటూ పాప వచ్చింది అక్కడికి. దాన్ని కూడా పరిచయం చేశాను. పేరు పూర్ణ అని చెప్పాను. సంతోషించింది పూర్ణ. పాపని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నది. తన మెళ్ళో ఒంటిపేట గొలుసు ఒకటి తీసి పాప మెళ్ళో వేసింది. ఆశ్చర్యంగా చూస్తున్న నా శ్రీమతితో అన్నది పూర్ణ ఇలా. మీ ఆయన డిగ్రీలో నా క్లాస్మేట్ అమ్మా. ఆయన ఇచ్చిన సలహానే ఈ వ్యాపారం. ఇందులో లక్షలు కోట్లు ఆర్జించాలని నాకు లేదు. కాకపోతే 10 మందికి ఆదరవు అవుతుందని, అచ్చొచ్చిందని పెద్ద ఎత్తున ప్రారంభించాను. సక్సెస్ అయ్యాను. అందుకు మీ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలిగా. అదే మీ పాప మెళ్ళలో వేసిన గొలుసు. ఆనందించింది నా శ్రీమతి. పూర్ణ క్యాటరర్స్, చాలా పెద్ద పేరు మీది. పూర్ణను పొగిడింది నా శ్రీమతి. ఎవరో పిలిస్తే వస్తానండి అంటూ వెళ్ళిపోయింది. మీ ఆవిడ, నీ కూతురు ఇద్దరూ బాగున్నారు అన్నది పూర్ణ. సరే కానీ నీ సంగతి చెప్పలేదు, మీ వారు పిల్లలు అని నేను అడుగుతుంటే మాట మధ్యలోనే అందుకుని పూర్ణ అన్నదిలా. నాకు పెళ్ళి కాదు, నేను పెళ్ళి చేసుకోలేదు. ఏం మాట్లాడాలో తెలియక వెర్రి చూపులు చూశాను నేను. కూరలకి పచ్చళ్ళకే వ్యక్తిత్వాలు ఉండవు, కానీ మనసు పెట్టి చేస్తే వాటికే వ్యక్తిత్వాలు ఏర్పడినప్పుడు మనసు పెట్టి అభిమానించిన వ్యక్తులకి వ్యక్తిత్వాలు లేకపోతే ఏం చెయ్యాలి? అందుకే ఒంటరిగా ఉండిపోయాను అన్నది పూర్ణ. గబగబా 4 అడుగులేసి కారెక్కి వెళ్ళిపోయింది. ఎందుకో ప్రేమకి, వంటకి, సినిమాలకి భావోద్వేగాలే ప్రధానం అనిపించింది. వడ్డనలకు సిద్ధమయ్యాను. రచన ఎవరో తెలియదు. వాయిస్ ఓవర్ బై దేవులపల్లి శ్రీరామ వరప్రసాద్.